ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఒక్క లైక్ అయితే చేయండి. వీడియో ఫుల్గా చూసినా లైక్ చేయటం మర్చిపోవడం వల్ల ఈ వీడియో ఇంత అద్భుతమైన సాయి మాటలు మరికొందరు సాయి భక్తులకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలాగే ఆ సాయి వాక్కు వింటున్నంతసేపు కూడా ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని కామెంట్ అయితే చేయండి. ఈరోజు సాయి చెప్తున్న మాట, మనం ఎవ్వరికి భయపడకుండా బతకాలి అని అంటే మాత్రం బాబా గారు చెప్తున్నవన్నీ పాటిస్తే ఎవ్వరికి భయపడాల్సిన పని ఉండదు. ఎవ్వరికి భయపడకుండా బ్రతకాలి అని అనుకుంటే మనలో కొన్ని బలాలు ఉండాలి. అవి శారీరకమైనవైనా సరే, మానసికమైనా సరే, భావోద్వేగ బుద్ధి సంబంధితమైనవైనా సరే అయి ఉండాలి. ఇందులో ముఖ్యంగా 5 బలాలు. అది మొదటిది మానసికంగా ఎంతో బలందై ఉండాలి. నువ్వు నీ మనసులో ఏదైతే నువ్వు బలంగా అనుకుంటావో, ఏదైతే నువ్వు చెయ్యాలనుకుంటున్నావో, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటావో అదంతా కూడాను మానసిక బలంగా ఉంటుంది. అసలు మానసిక బలం అనేది మన ఆత్మవిశ్వాసం, అందులో సహనం, ధైర్యం, అసలు సమస్యలను ఎదుర్కోగలిగే శక్తి. ఇది మనిషిని జీవితం ఎదురుచూసే, అసలు ఎప్పుడూ కూడాను సమస్యల నుండి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు జీవితంలో ఎదురెళ్ళే ప్రతి సమస్యని కూడా మనం ఎలా అధిగమించుకుంటూ ఉండాలి, అవన్నీ ఎలాగా మనం చేయాలి, మనం మార్చుకుంటూ ఉండాలి. భయాన్ని అసలు దాటగలిగే ముందు సాగడం ఎలా మనం ఆ కష్టాల నుండి గుణపాఠంగా నేర్చుకుంటూ ఉండాలి. ఎన్నో కష్టాలు మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక కష్టం అనేది ఉంటూనే ఉంటుంది. ఏ కష్టము లేకుండా ఏ మనిషి లేడు. కష్టాలు లేకుండా మనిషే ఉండలేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడాను ఎన్నో కష్టాలను అధిగమించే ఉంటారు. వాటన్నింటి ద్వారా కూడాను ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే గుణపాఠంగా మార్చుకొని దాన్ని మనం ఒక ఇంప్లిమెంట్ అనేది చేసుకుంటూ ఉంటామో అప్పుడే మన జీవితంలో వచ్చే ఏ సంఘటన అయినా కూడా మనం ఎదుర్కోగలిగే శక్తి అనేది మనలో ఉంటుంది. ముఖ్య సంకేతాలు ఏంటో తెలుసా? అసలు ఇలా స్వీకరించడం వల్ల ఆ ముఖ్య సంకేతాలు అనేవి దృఢ నిశ్చయమే అవుతాయి. మనసును బలంగా పెట్టుకొని ఇంకా దృఢంగా పెంపొందించుకోవాలి. ఆలోచనలో స్పష్టత ఉండాలి. లక్ష్య సాధనలో పట్టుదల ఉండాలి. నిరాశనలోని సానుకూలత అనేది ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా మనల్ని అణగదొక్కే శక్తి ఉండదు. మనమే మన బలం, ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉండాలి. విజయం ఖచ్చితంగా మన దరి చేరుతుంది. ఎప్పుడైతే మనం ధైర్యంగా, బలంగా ఉండగలుగుతామో అప్పుడే మనల్ని ఒక మాట కూడా అనేవాళ్ళు మన ముందుకు కూడా రారు. మీ వెంటే నడుస్తూ ఉంటుంది. మీ ధైర్యం, మీ బలమే మిమ్మల్ని ఎప్పటికైనా కూడా నిలబెడుతూ ఉంటుంది. తల్లి, ఇది మాత్రం మర్చిపోవద్దు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పటికైనా సరే ఎలా ఉండాలి అని అంటే గనక నువ్వు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని మీద నువ్వు ఖచ్చితంగా దృఢమైన నమ్మకం అనేది ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి నిర్ణయంలోనూ, ఎందులోనైనా సరే నీకొక నమ్మకం అనేది ఉండాలి. నీ నమ్మకం, నీ శ్రద్ధే నిన్ను ఎప్పటికైనా మంచి స్థాయికి తీసుకొని వెళ్తుంది. మీ యొక్క సహనశీలత ఎలా ఉండాలి అంటే ఏ పరిస్థితినైనా కూడా
కూడాను తట్టుకోగలిగే సహనమే ఉండాలి. ఎంత కోపం వచ్చినా కూడా ఓర్చుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో అప్పుడే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు. నీ ఓర్పే నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది. ఇక ధైర్యం ఎలా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ఎదురయ్యే ప్రతి సమస్యని కూడాను తెగలాగే ఉండాలి. నువ్వు ఎదుర్కోగలిగే శక్తి కూడా ఉండాలి. అలాగా ప్రతీదీ కూడాను ఏది చెయ్యాలన్నా కూడా నీలో సహనం, ధైర్యం అనేది ఉండాలి. ఇక మీ స్వతంత్ర ఆలోచనలు ఎలా ఉండాలి అని అంటే గనక ఇతరుల అభిప్రాయాలకి పరిమితం కాకుండా అన్ని పనులు చేసుకోగలిగే విధంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అవన్నీ చేయగలుగుతావో అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. మన సొంతంగా ఆలోచించగలగాలి. ఎప్పుడైతే మన పనుల్ని మనం మాత్రమే చేసుకోగలుగుతామో. ఇక రెండవది భావోద్వేగ బలం. అసలు భయాన్ని అదుపు చేయటం. భయం అనేది అందరికీ సహజమే, కానీ దాన్ని మనం నియంత్రించగలగాలి. భయం లేకుంటే ఎప్పటికైనా మనకి అనవసరమైన పనుల్ని కూడా మనం చేస్తూ ఉంటాం. ఎంతో కొంత భయం కూడా ఖచ్చితంగా ఉండాలి. మనం చేసిన పనులకి మన కర్మ ఎప్పటికీ విడిచిపెట్టదు అని తెలుసుకొని అలాంటి భయాలు ఉన్నట్లయితేనే మన జీవితంలో ఎన్నో నిరాశల్ని జయించటం. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మనం అందులోని పడిపోవద్దు అని. అసలు సానుకూల దృక్పథం, ప్రతికూల పరిస్థితుల్లోని మంచి కోణాన్ని చూడగలగాలి. అసలు భావోద్వేగ బలం అంటే ఏంటి అని అనుకుంటే మన మనస్సుని నియంత్రించగలగడం, కష్టాలను తట్టుకునే తత్వం, జీవితాన్ని సమతుల్యంగా దృక్పథాన్ని ఇదంతా కూడాను మన జీవితంలో ఇలా చేసుకోవటం వల్ల మన మనసు అనేది అనేక భావోద్వేగాలతో నిండి ఉన్న సముద్రం వంటిది. సంతోషం, కోపం, నిరాశ, అలాగే భయం ఇవన్నీ కూడాను సహజమే. కానీ వాటిలో మునిగిపోకుండా, ఎప్పుడు వాటి గురించి ఆలోచించుకుంటూ ఉండకుండా మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే అదుపులో పెట్టుకోగలుగుతామో అప్పుడే మనం ఒక స్థాయిలో ఉండగలుగుతాము. అసలైన బలం ఎప్పుడైతే మనల్ని మనం అదుపులో పెట్టుకుంటామో అప్పుడు ఆ బలం ఎన్నో రెట్ల శక్తిని ఇస్తుంది. ఎన్ని మబ్బులు కమ్మినా ఆకాశం ఎప్పుడూ కూడాను నీలంగానే ఉంటుంది. మన జీవితంలోని కష్టాలు ఎన్ని వచ్చినా మన నిండుదనాన్ని మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. బాధలో కూడా ప్రశాంతతతో ముందుకు సాగగలిగితే ఇక అది నిజమైన భావోద్వేగ బలం అవుతుంది. అలాగే నిరాశలోని ఆశను చూసే దృక్పథం ఎప్పుడూ కూడాను కోపాన్ని మార్చుకునే సహనం, ఎప్పటికైనా బాధను బలంగా మార్చుకునే ధైర్యం ఇవి ఉన్నవారిని ఏ దురదృష్టం కూడాను దరిచేరదు. మనసుని సరిగ్గా నియంత్రించగలిగిన వాళ్ళే ప్రపంచాన్ని ఖచ్చితంగా జయించగలుగుతారు కూడాను. ఇక మూడవది శారీరక బలం. ఆరోగ్యమైన జీవనశైలి శరీరానికి శక్తి లేకపోతే మనసుకి బలం ఉండదు. రక్షణ నైపుణ్యం అనేది అవసరమైనప్పుడు మనల్ని మనం రక్షించుకోగలగాలి. అవునా? అసలు శారీరక బలం అనేది ఏంటి అంటే మన విజయానికి పునాది అవుతుంది. శక్తివంతమైన శరీరం ఉల్లాసమైన మనసుకి దారితీస్తుంది. మనలో శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేము, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేము. ముందు మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం ఏ పనైనా చేయగలిగి ముందుకు వెళ్తున్నామో ఒక దారి చూపెడుతుంది అని అంటే శరీరం అనేది ఒక ఆలయం వంటిది. ఎప్పుడూ కూడాను దాన్ని ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవటమే మన బాధ్యత. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి ఇవన్నీ కూడాను మన బలాన్ని పెంచే ఆయుధాలు. శక్తి ఉన్నదానికే ఎప్పటికైనా ఇవన్నీ కూడాను మన బలాన్ని పెంచే ఆయుధాలు.
శక్తి ఉన్నదానికే విజయం లభిస్తుంది. ఓటమిని జయించాలి అని అంటే ముందుగా మనం ఆరోగ్యాన్ని జయించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో, శరీరం బలంగా ఉంటే మనసు ధైర్యంగా ఉంటుంది. మనం చేసే పనిలో ధైర్యంగా ఉండగలుగుతాం. మన మనసు ధైర్యంగా ఉంది అని అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అర్థం. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండగలుగుతామో అప్పుడే మన మనసు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇక మనసు ధైర్యంగా ఉంటే విజయం ఖచ్చితంగా మన సొంతం అవుతుంది. నిరుత్సాహం, అలసట, బాధలు నిన్ను కుదిపేసినా కూడాను మీరు బలమైన వారు, మీరు నిలబడగలరు, మీరు గెలవగలరు అని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శారీరక బలం లేకపోతే ఈ ప్రపంచంలోని ఏ సంపదకు కూడాను విలువే ఉండదు. అసలు బలమైన శరీరం, బలమైన మనసుకి ద్వారం మన ఆరోగ్యం బాగుంటేనే. మనసును ఎంతో ధైర్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు మానసిక అలాగే శారీరక బలం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. నీ మనసు అనేది ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్తుంది అని అంటే అప్పుడే నువ్వు విజయానికి దగ్గరగా ఉన్నావు అని అర్థమవుతుంది. ఎప్పుడూ కూడాను నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటే నీ మనస్సుని కూడా ధైర్యంగా ఉంచాలి అని అంటే నీ ఆరోగ్యాన్ని ముందు చూసుకోవాలి. నీ ఆరోగ్యం అనేది బాగుంది అని అంటే ఖచ్చితంగా నువ్వు గెలుపు వైపు నడుస్తున్నావని అర్థం. ఇక 4వది జ్ఞానబలం. ఈ జ్ఞానబలమైనదే నిజమైన శక్తి. జ్ఞానం మనిషిని అసలైన శక్తివంతుడిగా మారుస్తూ ఉంటుంది. శారీరక బలం కొంతవరకే సహకరిస్తుంది. అలాగే కానీ జ్ఞానబలం మాత్రం ఎప్పటికీ కూడాను మనం ఎదగడానికి మార్గాన్ని చూపుతూ ఉంటుంది. తల్లి, జ్ఞానం కలవాడే చీకట్ను తొలగించి మరీ ముందుకి సాగగలడు. మిమ్మల్ని ఎవ్వరూ కూడాను దోపిడీ చేయలేరనుకో. అజ్ఞానం నుంచే అసలు దోపిడీ మొదలవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా చదవండి, తెలుసుకోండి కూడాను, ఆలోచించండి. ఇక ఇవే నిజమైన ఆయుధాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. గుణవంతునికి ఎప్పుడూ కూడాను విద్య గుణం, నైతికతే ధనం. అసలైన సంపదలు బుద్ధి, జ్ఞానం, ఇంకా నైతికత, ఇంకా జ్ఞానం లేని వానికి కళ్ళు ఉన్నా కూడాను అంధుడే అవుతాడు. కళ్ళు ఉండి చూడగలగడమే కాదు, అర్థం చేసుకోగలగాలి కూడాను. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా తల్లి నీకు? ప్రతిదీ కూడాను ఇవి అన్నీ కూడాను మనం నేర్చుకోగలిగితేనే, వీటన్నింటిలోని మనం ముందడుగు వేయగలిగితేనే మనకి శారీరక బలం బాగున్నా మన జ్ఞానం అనేది సరైనదైతేనే మనం ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతాము. మనం మంచి స్థాయిలో ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం చేయవలసినది జ్ఞానబలం అనేది ఉండాలి. శిక్షణ లేకుండా బలం ఉండదు. అలాగే జ్ఞానం లేకుండా మార్గం కూడా ఉండదు. మార్గం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక అహంకారికి గుణాన్ని నేర్పలేవు, అలాగే అజ్ఞానికి జ్ఞానం కూడా నేర్పలేవు. మారాలని నిర్ణయించుకున్నవాడే ఏదో ఒకటి నేర్చుకుంటాడు. అవునా? ఇక గుర్తుపెట్టుకో, పుస్తకాలు చదవని మనిషి తలుపు తెరవని ఖైదీ లాంటివాడు. జ్ఞానాన్ని పొందే ఏకైక మార్గం కేవలం చదవడం మాత్రమే. తమ అజ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడే ఎప్పటికైనా నిజమైన జ్ఞాని. జీవితంలో ధనం పోతే కొంతే కోల్పోయినట్లు, ఆరోగ్యం పోతే చాలా కోల్పోయినట్లే, కానీ జ్ఞానం పోతే మాత్రం అన్నీ కోల్పోయినట్లే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి గురువు ఎప్పుడూ కూడాను జీవితాన్ని మారుస్తాడు. ఒక మంచి పుస్తకం ఎప్పుడూ కూడాను ఆత్మని మారుస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని పొందడం అంటే జీవితాన్ని మార్చుకునే ఒక శక్తిగల చర్య. గుర్తుపెట్టుకోండి తల్లి, వివేకం లేని విద్య నీరు లేని సముద్రం లాంటిది. చదువుకున్నవాడు అవ్వడమే కాదు, ఆచరణలో కూడా పెట్టే గుణం ఉండాలి. అర్థమైంది అనుకుంటా కదా తల్లి? జ్ఞానం నిజమైనది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నిజమైనది అవ్వాలి అంటే దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోగలగాలి. విద్య అనేది సంతానం లాంటిది, నిన్ను ఎప్పుడూ కూడాను వదిలిపోదు.
తెలుసుకోవటంలో వెనకడుగు కూడా వేయదు. ఇలా ఎప్పుడూ కూడా విద్య రానివాడు వింత పశువు అంటారు. అయితే విద్య ఈ రోజుల్లో విద్య కాదు, జ్ఞానం కూడా ఉండాలి. శరీర బలమే కాదు, జ్ఞానం కూడా ఉండాలి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆలోచనలు పెంచుకోండి. అప్పుడే మీ జీవితం ఒక గొప్ప గ్రంథం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వది ఆర్థిక స్వావలంబనం. అసలు మనం ఎవరిపై కూడాను ఆధారపడకుండా బ్రతికేలాగా సంపాదించగలగాలి. పరిస్థితులకి తగ్గినట్లుగానే ఉండాలి. మనం మనది అని మనం సంపాదించుకోగలగాలి. ఒకరి మీద ఆధారపడి ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారు అని ఆధారపడి బతకకుండా మనకంటూ మనం ఎలా బతకగలం, ఎలా ఉండగలం, మన పరిస్థితులను మనం ఎలా అధిగమించగలం, ఇవన్నీ కూడాను ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రతినిత్యం చేస్తూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఆదాయం అలాగే ఖర్చులని కూడాను నియంత్రించగలగాలి. ఆదాయం ఖర్చుల్ని ఎప్పుడైతే నువ్వు నియంత్రించగలుగుతావో, మన ఆదాయం 5 రూపాయలైతే మనం రూపాయి మాత్రమే ఖర్చు పెట్టగలగాలి. 4 రూపాయలు దాచుకున్నట్లయితేనే మనం ఎప్పటికైనా మంచి స్థాయికి వెళ్ళగలుగుతాము. మన ఆదాయం 5 రూపాయలు అయ్యి మన ఖర్చు 3 రూపాయలు అయితే మనం దాచుకున్నది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంత అవసరమో అది మాత్రమే మనం ఖర్చు పెడుతూ ఉండాలి. మనకు అనవసరమైన వాటి గురించి ఆలోచన తగ్గించుకోవాలి. సొంతంగా సంపాదించడం మనం ఎలాగ ఒక గౌరవాన్ని కూడా ఇస్తుంది. పొదుపు, పెట్టుబడి, ఆదాయ వనరుల్ని ఎప్పుడూ కూడాను పెంపొందించడం నీ భవిష్యత్తుకి ఒక రక్షణ. దీనికోసమే కష్టపడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం కష్టపడుతూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఒక స్థాయికి అయితే వెళ్ళగలుగుతాము. ఇవన్నీ కూడాను నేర్చుకోవాలి. మనం ముందుకి సాగుతూ కూడాను అప్పుడే మన జీవితంలో ఎంతో బాగుంటుంది. ఎప్పుడైతే మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతామో, ఇవన్నీ వింటామో, ఇలాంటి వీడియో విన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను ఇవి మనం మాత్రమే తెలుసుకోవాలి అని కాకుండా మన స్నేహితులతోని అలాగే మన బంధువులకి అందరికీ తెలియజేసి వాళ్ళల్లో ఎంతో కొంత జ్ఞానాన్ని నింపి వాళ్ళ జీవితాన్ని మనం మార్పు చేస్తే మనకు కూడా భగవంతుడు ఎంతో కొంత శక్తిని అయితే ఇస్తారు. ఇది ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఖచ్చితంగా జరుగుతుంది. అది అసలు స్వతంత్రతకు అసలైన అర్థం ఆర్థిక స్వాతంత్రం. మనం సంపాదనలో స్వయం సమృద్ధులమైతేనే నిజమైన స్వేచ్ఛను అనుభవించగలుగుతాం. ధనం ఎప్పుడూ కూడాను మనిషిని గొప్పవాడిని చేయకపోవచ్చు, కానీ మన స్వేచ్ఛను తప్పకుండా కాపాడుతుంది. డబ్బు ఓ సాధనం మాత్రమే, కానీ సరైన రీతిలో వాడగలిగితే మాత్రం అది మన భవిష్యత్తును ఖచ్చితంగా మార్చగలుగుతుంది, రక్షించబడుతుంది. ఖర్చు ఎలా చేయాలో తెలియని వాడికి ఎంత సంపాదన ఉన్నా కూడాను తక్కువగానే ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నా కూడాను నేను ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి అని ఆలోచనే ఉంటూ ఉంటుంది. అలాగే అసలు ఎంత సంపాదించినా వ్యర్థం అయిపోతూ ఉంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అందుకే ఆర్థిక స్వావలంబనం అనేది అసలు ఉండాలి అని అంటే మాత్రం ఆదాయానికి మించిన ఖర్చు చేయకూడదు. ఎంత సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత బాగా నిర్వహిస్తున్నామన్నదే ముఖ్యము. అసలు శ్రమించిన వానికి సంపద లేదు, సంరక్షించిన వానికి భవిష్యత్తే ఉండదు. కష్టపడి సంపాదించాలి, అందులో కొంత భవిష్యత్తుకి దాచుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడాను మనం సంపాదించేది ఎంత ఎక్కువ అవని తక్కువ అవని అందులో ఎంత మనం దాచుకోగలుగుతున్నాము, ఎంత మనం ఉపయోగించి మిగతా అంతా ఎంత మనం పక్కన పెట్టగలుగుతున్నాము, ఇవన్నీ కూడాను మన కుటుంబంతో కూర్చొని మనం ప్రతిరోజు ప్రతినిత్యం మాట్లాడుకుంటూ ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది.
మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఎవరో వచ్చి ఏమీ చేయరు. మనల్ని మనం మార్చుకోకపోతే ఎవ్వరు మన జీవితాల్లోకి వచ్చి మార్పులు అయితే తీసుకురాదు. నువ్వు ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నావో తెలుసుకో. నువ్వు మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల కూడా మన సంపాదన పెరుగుతుంది, మన సంపాదన తగ్గుతుంది. ఏం జరిగినా కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది అని చూసుకొని మనం ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉంటే మన ఖర్చులు తగ్గుతుంది. మనం ఎప్పుడైతే మనం అందరి మధ్యలో ఉన్నట్లయితే ఎలా ఉంటుంది, మన పేరెంట్స్తో ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మరికొందరి ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. రేపటి మరికొన్ని సాయి మాటలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.